విజయవాడ పట్టణంలో చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు అంటే తిరుపతి వెంకట కవుల్లో అటువంటి వారికి ఒక సన్మానం జరిగింది. అది గజారోహణం. వారిని ఒక పెద్ద ఏనుగు మీద ఊరంతా ఊరేగించారు. ఆ రోజుల్లో గజారోహణం, గండపెండేరం ఇలాంటి సన్మానాలు ఉండేవి. తర్వాత అవన్నీ కూడా ఇప్పుడు రకరకాలుగా మారినాయి. అప్పుడు ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారు పులకిస్తూ చెప్పాడు, ఇలాంటి సన్మానం ఏమిటి అసలు, ఎవరికి జరుగుతుంది? నా గురువు కూడా మరి ఎలా గొప్పవాడు అవుతాడు? నా అంత గొప్పవాడు శిష్యుడిగా కలిగినట్టు నా గురువుకి సన్మానం జరుగుతుందని చెప్పాడు. అందుకని అట్లా రకరకాలుగా ఎప్పుడో కుదురుతుంది. ఇదంతా ఏంటంటే నేను నాకు వ్యక్తిగతంగా జరిగిన సన్మానంగా ఎంత మాత్రం భావించడం లేదు. కాపుల్లో చదువుకున్న వాళ్ళకి, కాపుల్లో కాస్త జ్ఞానవంతులకి, కాపుల్లో ఉన్నటువంటి ఒక మనం కూడా ఎంతో శ్రమ పడుతూ కూడా ఎంతో వెనకబడిపోతున్నాం అనే ఆర్తి ఉన్న వాళ్ళకి, వాళ్ళందరి మనోభావాలకు, వారి వ్యక్తీకరణకు జరిగిన సన్మానంగానే భావిస్తాను తప్ప నాకు వ్యక్తిగత కాదు. అంటే మనకున్న నేను ఒక బొమ్మని, నేను ఒక రూపాన్ని, నన్ను ఇక్కడ పెట్టారు, మీరు చాలామంది సన్మానించారు. ఎందుకు సన్మానించారంటే ఒక రిప్రజెంటేటివ్ నేను. అంటే కాపుల్లో ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, స్ట్రగలర్స్, ఎంతోమంది పైకి రావడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, పైకి రావడానికి వస్తూ ఉండగా ఎన్నో ఎందరి చేత తొక్కబడుతూ కూడా నిలబడ్డవాళ్ళు. అందుకని నేను మామూలుగా తెలుగు పాఠాలు కాలేజీల్లో చెప్పాను, యూనివర్సిటీల్లో చెప్పాను, జర్నలిజం స్కూల్స్లో చెప్పాను. ఎప్పుడు కూడా తెలుగదేలయన్న దేశం తెలుగు ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ ఎలరుపుల గొలవ నెరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఇది సమ్మెట శ్రీకృష్ణదేవరాయలు గారి పద్యం. ఇప్పుడు చెప్తున్నది సమ్మెట నాగమల్లేశ్వరం. ఒక పరంపర, అక్షరానికి ఒక 500 సంవత్సరాల పరంపర ఉంది. 1515 సంవత్సరంలో కొండవీటిని కొట్టి ఏలూరు దగ్గర పెద్ద యుద్ధం. అసలు యుద్ధం కృష్ణదేవరాయలనే చక్రవర్తి, ఆయన తెలియక మా పిల్లలు రాజుని రాస్తే నేను కేకలేస్తాను. అదే భాష నేర్పడం అంటే. ఓ చక్రవర్తి వస్తున్నప్పుడు అందరూ తల వంచి మీరు ఎలా అంటే అలా సార్ అని చెప్పి మేము సామంతులు. ఎవడో ఒక బుడంకాయ ఆ ఏలూరు దగ్గర వాడు పాపం ఒక ట్రైబల్ కింగ్, వాడు తిరిగితే ఆయన సైగ చేస్తే అయిపోయాడు. అంతకుమించి యుద్ధం జరగలేదు. తర్వాత ఆయన శ్రీకాకుళంలో అప్పుడు ఎందుకు ఈ కృష్ణానది పొంగిపోయింది, ఆయనేమో అటు కటకం దాకా వెళ్ళడానికి ఆస్కారం లేదు. గోదావరి పొంగింది, కృష్ణానది పొంగింది, ఇంపాసిబుల్ సార్ వీ కెనాట్. అప్పుడు ఆయన బందర్లో ఆ దగ్గర ఉన్నటువంటి శ్రీకాకుళంలో ఒక దేవాలయంలో కూర్చుని ఆముక్తమాలేదని అద్భుతమైన కావ్యం రాశాడు. ఆ కావ్యం అవతారికలో ఆయన భాషలొక 10 తెలిసిన ప్రభువు చూచి అని ఆయన గురించి సత్యనారాయణ గారు చెప్పాడు. ఎందుకంటే ఆయనకి ఒక భాష కాదు, ఏ భాషలోనూ రాయగలడు. అప్పుడు ఆయన కళలో ముందు రాత్రి వెంకటేశ్వర స్వామి ఆయన ఇష్టదైవం, ఆయన కళ్ళలోకి వస్తాడు. ఆయన అడుగుతాడు, ఇప్పుడు నేను ఏదైనా ఖాళీలో నుంచున్నాను, కావ్యం రాసుకుంటానయా, యుద్ధం చేసే అవసరం ఏం లేదు, ఇక్కడ అందరూ లొంగిపోతున్నారు అని చెప్పాడు. అప్పుడు తెలుగులో నీకు తెలుసు కదా, తెలుగు వెంకటేశ్వర స్వామి ఆయనకి చెప్పాడు, తెలుగు అంటే నాకు ఇష్టం, నేను తెలుగు వాళ్ళ దేవుడు, తెలుగులో రాయి. ఆ విధంగా కావ్యోత్తరణ జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే అటువంటి సమ్మెట శ్రీకృష్ణదేవరాయల్ని కూడా మా వాళ్ళు అని చెప్పుకోవడానికి సరైన సమాచారం లేని దుస్థితిలో మన ఇబ్బంది ఉంది కనుక చెప్తున్నా. చరిత్ర చాలా ఉంది, దాన్ని నిర్మించుకుంటేనే చరిత్ర అవుతుంది. అది నిర్మించుకోవడానికి అనేది వ్యక్తుల బాధ్యత. సరే, మీ అందరికి పాఠాలు చెప్పడానికి నేను రాలేదు, క్షమించాలి. కాకపోతే ఒక పరంపర ఉంటుంది చదువుకి, ఎక్కడా కూడా అది విచ్ఛిన్నం కాలేదు. ఎక్కడా కూడా ఇందాక మా శిష్యుడు చెప్పినట్టు కలము చేతబట్టి కావ్యాలు రచించి హలము చేతబట్టి పొలము దున్ని అనేది కాపులు చిరకాలంగా చేస్తున్నారు. వాళ్ళకి చదువు ఉంది, ఇటు శౌర్యము ఉంది, ఇటు సేద్యము ఉంది. అందుకని అన్నీ ఉన్నాయి. వాటి తత్వం, ఆ శ్రమించే తత్వానికి ప్రత్యేకమైన మనమంతా, మనలో ఉన్న ఆత్మాభిమానానికి ప్రతీకగా నన్ను ఒక చిన్న బొమ్మగా ఎంచుకుని సన్మానం చేశారు, నాకు తెలుసు. అందుకని నేను మన ఆత్మాభిమానాన్ని మరింత నిలబెట్టడానికే పాటుపడతానని, ఏ రకమైనటువంటి భంగం కలిగించకుండా ఉంటానని మరోసారి ప్రతిజ్ఞ చేస్తూ ఇంత దూరం వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అప్పారావు గారు నాకు ఎన్నోసార్లు సన్మానాలు చేశారు, బలవంతంగా నేను పారిపోతుంటాను. ఆయన ఎప్పుడో కిందటి సంవత్సరం సన్మానం చేసి అమెరికా నుంచి రాజాతో వాచి తెప్పించారు. నేను ఈ మధ్య రిచువల్స్ పెట్టుకోవడం. ఇవాళ అప్పారావు గారిని గౌరవించడానికి ఫస్ట్ టైం ఆ రిచువల్స్ తీసి చాలా వేలాడిపోతుంటే మధ్యాహ్నం అబిడ్స్ వెళ్ళి 4 లింకులు తీయించుకుని నా పక్క చేతికి తగ్గట్టుగా చేయించుకుని, అందుకని అప్పారావు గారికి నమోవాకములు.